హాయ్, ఈ రోజు మన వ్లాగ్. మేము ఒక గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఆ గుడి ఎంతో పేరుగాంచినది. ఆ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. మనకి ఎక్కడ అయినా చెట్ల మీద, అడవుల్లో కాకులు కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రదేశంలో ఒక్క కాకి కూడా ఉండదు. మీరు అనుకోవచ్చు, చెట్లు లేవు కదా అని. కాదండోయ్, అక్కడ ఎన్నో చెట్లు ఉన్నాయి. ఇది ఎక్కడో కాదు, కోటప్ప కొండ. ఈ రోజు మేము కోటప్ప కొండకి వెళ్తున్నాము. మాతో పాటు మీరు కూడా చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఎలా ఉందో కామెంట్ లో తెలపండి. ఈ గుడి గురించి మొత్తం వివరాలు తెలుసుకుందాం. కోటప్పకొండ నరసరావుపేట నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకి కొండ కింద ఎన్నో కాకులు కనిపిస్తాయి, కానీ కొండపైకి ఒక్క కాకి కూడా కనిపించదు. ఇంతవరకు ఈ కొండపై కాకులు వాలిన దాఖలాలు లేవు. ఇక్కడ ఉన్న ప్రజలు ఎప్పుడు కనిపించలేదు అని చెప్పారు. అసలు కొండపైకి ఈ కాకులు ఎందుకు రావో తెలుసుకోవాలి అంటే గుడి చరిత్ర తెలుసుకోవాలి. శివుడు చిన్న బాలుడి రూపంలో కైలాసంలో తపస్సు చేస్తుండగా, ఆ సమయంలో బ్రహ్మదేవుడు బాలుడి రూపంలో ఉన్న పరమశివుణ్ణి చూసి నాకు జ్ఞానబోధ చేయమని అడగగా, అప్పుడు పరమశివుడు చలంకు రా, అక్కడ నేను జ్ఞానబోధ ప్రసాదిస్తా అని చెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇతర దేవుళ్లతో కలిసి త్రికోటచలంకి వెళ్ళగా, అక్కడ పరమశివుడు బ్రహ్మదేవునికి జ్ఞాన బోధన చేశాడు. ప్రదేశాన్ని కోటప్ప కొండగా ప్రసిద్ధి చెందింది. ఈ కోటప్ప కొండ ఎటువైపు నుంచి చూసినా శిఖరాలు కనిపిస్తాయి. వీటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావిస్తారు. అందుకే ఈయనని త్రికోటేశ్వర స్వామి అని కూడా అంటారు. కొండ సమీపంలో ఒక సందరుడు అనే యాదవుడు తన భార్యతో కలిసి నివసించేవారు. అతను గోవులను కాసేవాడు. ఒకరోజు అతను కొండపై ఉన్న త్రికోటేశ్వర స్వామిని దర్శించి, సింధురుడు నా భార్యకి సంతానం కలగాలి అని కోరుకుంటాడు. అప్పుడు వారికి సంతానం కలిగి కూతురు జన్మిస్తుంది. ఆమెకు గొల్లభామ అని పేరు పెడతారు. గొల్లభామ పుట్టిన తరువాత వారికి ఎంతో సిరి సంపద కలిసి వచ్చింది. అయితే గొల్లభామ మాత్రం చిన్నతనం నుంచి పరమేశ్వరుని అత్యంత భక్తితో పూజిస్తుంది. ఆమె ప్రతిరోజు కొండపై ఉన్న శివునికి నైవేద్యం పెట్టడానికి వస్తూ ఉంటుంది. ఆమె భక్తిని పరీక్షించిన పరమశివుడు కన్యగా ఉన్న గొల్లభామకి గర్భం వచ్చేలాగా వరం ప్రసాదిస్తాడు. గొల్లభామ తను గర్భంతో ఉన్న ప్రతిరోజు కొండపైకి వచ్చి నైవేద్యం పెడుతూ ఉంటుంది. ఇప్పటిలాగా ఒకరోజు గొల్లభామ ప్రసాదం తెస్తుండగా మార్గం మధ్యలో అలసిపోయి నడవలేక అలా కూర్చుంది. ఒక కాకి గొల్లభామ తెచ్చిన నైవేద్యంపై వాలి నైవేద్యం నేలపాలు చేసింది. అది చూసిన గొల్లభామ ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఆమెను చూసిన పరమశివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఆమెను చూసి, ఇకపై ఈ కొండపై కాకులు వాలవు అని చెప్పాడు. అప్పటి నుంచి ఈ కొండపై కాకులు వాలిన దాఖలాలు లేవు. గర్భంతో ఉన్న గొల్లభామ కొండపైకి ఎక్కి దిగలేక పరమశివుణ్ణి ఒక కోరిక కోరింది. నేను కొండపైకి ఎక్కలేకపోతున్నా, మీరే కిందకి రావాలి అని. ఇప్పుడు పరమశివుడు సరే అంటాడు, అని ఒక షరతు పెట్టాడు. నీవు కొండ కిందకి వెనుతిరిగి చూడవద్దు అని చెప్పాడు. గొల్లభామ దానికి అంగీకరించి క్రిందకి దిగుతుంది. ఆమె వెనుకాలే పరమశివుడు కూడా కిందకి దిగుతున్నాడు. పరమశివుడి అడుగులకు కొండ అంతా కంపిస్తూ పెద్ద పెద్ద శబ్దాలు, ఈదర గాలులు రావటంతో గొల్లభామ మార్గం మధ్యలో తిరిగి చూసింది. ఇప్పుడు పరమశివుడు మార్గం మధ్యలోనే శివలింగంగా మారిపోతాడు. అది చూసిన గొల్లభామ తాను కూడా శివునిలో అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ గుడి కట్టి మనం అందరం పూజిస్తున్న కోటప్ప కొండగా ప్రసిద్ధి చెందింది. ఓం శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ కాయ వాసన నేరేడు కాయలు పండుగ రోజు నీరు
పైకి పోయారా? అవో రమ్య వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పెట్టుకున్నట్టే ఉంది ఆమె ఇద్దరిది. అవి అంబైందని ఏమొచ్చింది మళ్ళీ. రజిత ఏమో తెలియదు మనకు కూడా. పాపం వేరే వాళ్ళ ఇల్లు గూలిపినట్టేగా, అంటే ఒక ఇల్లు గూలిపి కడుతున్నావా? ఆగు ఏ రామకృష్ణ గారు చెయ్యి. 1 2 3 2 3 4 4 5 ఇంకా అది చాలే. నాగమణిలు కూడా 6 పెట్టారు, 5వ ఏం పెట్టింది నాగమణి కూడా. 2 అంతే చాలు మనకి. ఒకటి తీసుకోబోతున్నా. ఎందుకు తీసుకోరు పిల్లలకి? ఎవరు రమ్మంటే వచ్చినావు? తగ్గింది అది నువ్వు రచ్చగొట్టినావు. ఇప్పుడు నువ్వు నదుకని నప్పలేకపోతారు. పాపం ఏదన్నా స్టార్టింగ్ లోనో ఎండింగ్ లోనో చదువుతాం కరెక్ట్ గా ఆమె ఎట్లా కానీ నువ్వు మెకప్ చూడంత ఎన్ని వేసిర్రు కోతులకి. ఇద్దే బావా వేస్తా నేను. అయితే 5 ఏనట్లేదు తిని ముందుకు పని చెక్కలు కోతుంటే అడచ్చుకుని అంటే మీరు మంచి మంచి కోతులు కేస్తారు, మీరు తిక్కలు తిక్కలు కోతులు కేయాలా? పైన చూసిరా అందులో చిక్కురాయలు